హాయ్ అండి, లెట్స్ డూ అనదర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వింటేజ్ ఎడిషన్. అది కూడా మన బడ్జెట్ అంతా లాస్ట్ లో చెప్తాను. ఈ లోపు మీరు కూడా కామెంట్ చేయండి గెస్ చేసి. ఈ సిరీస్ లో నేను ట్రెండింగ్ గా ఉండే నెక్ డిజైన్స్, హ్యాండ్ డిజైన్స్, అలానే దానితో పాటు సింపుల్ బేసిక్ టైలరింగ్ టిప్స్ చెప్తాను. మంచి పర్ఫెక్ట్ ఫినిషింగ్ కోసం, ఫిట్టింగ్ కోసం అనమాట. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రాక్ కోసం చెప్తాను. దీనికోసం నేను పై పార్ట్ కోసం కాటన్ 1 మీటర్ తీసుకున్నాను. అలాగే పాలిస్టర్ 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట. దీంతో అబ్రిల్లా కటింగ్ అనేది చేయాలి. ఏదైతే కాటన్ లైనింగ్ తీసుకున్నారో 1 మీటర్, దాన్ని 4 ఫోల్డింగ్స్ పైన పెట్టండి. ఫోల్డింగ్ మీ సైడ్ ఉండాలి, ఓపెనింగ్ మీకు ఆపోజిట్ లో ఉంది. టోటల్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. అంటే మనకి పైన నడుము దాకా వచ్చే లెంత్ అనమాట. ఇది సైజ్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగం అనేది మార్కింగ్ పెట్టుకోండి. ప్లస్ దాంతో పాటు ఒక 2 or 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్ హోల్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 6.5 ఇంచెస్ ఆమ్ హోల్ అనేది పెట్టుకొని దీని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని 1.5 ఇంచెస్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ లో 3 దగ్గరకు ఒక మార్క్, కింద లైన్ లో 3 దగ్గరకు ఒక మార్క్ పెట్టుకొని కర్వ్స్ కి వెళ్తే ఈ 3 పాయింట్స్ కనుక కలిపామంటే సంఖ భాగంలో ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ సంఖ భాగం సైడ్ కింద నడుము దగ్గర 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టుకొని క్రాస్ కటింగ్ చేసుకున్నామంటే దీని వల్ల మనం ఫ్రాక్స్ కి జాయిన్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంది. వీడియోలో నెక్ డిజైన్ చెప్తాను. మిస్ అవ్వకుండా ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.